నమస్కారం. ఇన్సెంట్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందు హెడ్లైన్స్. వరి కొనుగోలులో విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి. పలువురి పరామర్శ. బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేసే వరకు యూపీఎఫ్ పోరాడుతుందని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి. ఆర్మూర్ రీజియన్ వ్యాప్తంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించిన పలు గ్రామాల ప్రజలు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 3 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా రోడ్లపై వర్షాలకు తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని మరియు ఇంకా కొనుగోలు చేయని వడ్ల కుప్పలను రైతులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 15 రోజుల నుండి ఎదురు చూస్తున్నా ఇంకా మా వడ్లు ఈ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. చివరికి అకాల వర్షాలు పడి ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయని రైతులు గోడు వెళ్ళబోసుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ సకాలంలో వడ్లు కొనుగోలు చేయక ఆలస్యం చేయడం వల్ల ఎక్కడికక్కడ కళ్ళాలపై రోడ్లపై వడ్లు అలాగే ఉండడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు రావడంతో పూర్తిగా పనికి రాకుండా పోయిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనక అటు ప్రైవేటు వారు తీసుకోక పోయేసరికి కిలో 4-5 రూపాయలకు రైతులు అమ్మేసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల కష్టాలు వర్ణనాతీతం. దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమని ఎమ్మెల్యే విమర్శించారు. రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. అందాల పోటీల కోసం 8 సార్లు అధికారులతో సమీక్ష చేసిన రేవంత్ రెడ్డికి పంటల కొనుగోలుపై సమీక్ష చేసే సమయం లేదా అని ప్రశ్నించారు. సరైన సమయంలో వడ్లు కొనుగోలు చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, కేవలం రేవంత్ రెడ్డికి రైతులపై ఉన్న అశ్రద్ధ వలన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయింది. కావున తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పడిగల్ గ్రామంలో తడిచిన వడ్లు ఆరబెట్టడం చూసి దీన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులను అడిగితే 15 రోజులైంది ఇంకా మా వడ్లు ఎత్తట్లేదు అన్న మాట చెప్తా ఉన్నారు. మరి ఇవైతే మొత్తంకి అసలు మొలకలు ఎత్తిపోయి ఇవాళ ఈ రైతు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికీ కారణం రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీల మీద 8 సార్లు రివ్యూలు చేసినాడు. అందాల పోటీల మీద ఉన్న మక్కువ రైతుల వడ్లు తరలించాలి, వడ్లు కొనాలి అన్న దాని మీద నాకు శ్రద్ధ లేదు. మేము గత 4 రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. అటు రాష్ట్రంలో ఇటు ఈ నియోజకవర్గంలో ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల, లేటు చేయడం వల్ల ఎక్కడికక్కడ కళ్ళాల్లో వడ్లు అట్లనే ఉండిపోయి ఎక్కడికక్కడ రోడ్ల మీద వడ్లు అక్కడికే ఉండిపోవడం వల్ల మరి వర్షాలు రావడంతో ఈ వడ్లు తడిసిపోవడం జరిగింది. ఒకవేళ సరైన టైంలో మరి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకు తరలించినట్టయితే మరి ఈ పరిస్థితి వచ్చేది కాదు. 15 రోజుల క్రితమే ఈ వడ్లు పోయి ఉంటే వర్షాలకి ఈ రైతు నష్టపోయి ఉండేవాడు కాదు. ప్రభుత్వం చేతగానితనం వల్ల, ప్రభుత్వానికి రైతుల మీద శ్రద్ధ లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఒక్కసారి కూడా వడ్లు కొనుగోలు మీద ఒక్కసారి కూడా మీటింగ్లు పెట్టిన పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, తడిసిన వడ్లని వెంటనే మద్దతు ధరతోటి ఇవాళ కొనుగోలు చేయాలి. అన్ని రకాల వడ్లను కూడా తడిచిన వడ్లని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆర్మూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆద్య పిల్లల హాస్పిటల్ను మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ రిబ్బన్ కట్ చేసి దవాఖానాన్ని ప్రారంభించిన అనంతరం డాక్టర్ అజయ్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైద్యుడు సాయిబాబా గౌడ్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన వైద్యం అందించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ చిన్నారులకు మంచి కార్పొరేట్ వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. ఈరోజు ఇక్కడ ఓన్ బిల్డింగ్కి షిఫ్ట్ కావడం జరిగింది. ఆధ్యాత్మిక హాస్పిటల్
మన దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటి అంటే NICU, PICU అండ్ స్పెషల్ కేర్ రూమ్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ అండ్ జనరల్ OPD అండ్ 24 hours ఆఫ్ ల్యాబ్ సర్వీసెస్ అండ్ ఫుడ్ థెరపీ సర్వీసెస్ అండ్ CPAP అండ్ HLNC సర్వీసెస్. సో ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో బాల్కొండ మండలాల్లో పలువురు కాంగ్రెస్ నేతలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి పరామర్శించారు. రెంజర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ తల్లి మరణించడంతో వారి కుటుంబాన్ని సునీల్ రెడ్డి పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన షేక్ అనీష్ మరియు ఏర్గట్ల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దొన్కంటి భూమన్న, తోంచెంద గ్రామానికి చెందిన రవి కుటుంబాలను సునీల్ రెడ్డి పరామర్శించి వారికి అండగా నిలబడతామన్నారు. పార్టీ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘంలో జిల్లా దేవాంగ విద్యా కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలలో భాగంగా విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 32 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం జరిగిందని, ప్రతి విద్యార్థికి 5,000 నగదు పురస్కారం అందించడంతో పాటు వారిని శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించి వారిలో ఉన్న ప్రతిభను గుర్తు చేశామన్నారు. అలాగే ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలు సాధించడంలో ముందుండాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఇష్టంతో చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘ విద్యా కమిటీ సభ్యులు భూపాల్ వినాయక్, రఘునాథ్, భూమేశ్వర్, చంద్రమోహన్, రాము, మోహన్, డిష్ ప్రకాష్, గంగాధర్, కొంగి సదాశివ తదితరులు ఉన్నారు. 22వ దేవాంగ విద్యా కమిటీ ద్వారా 10వ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు ప్రతిభా పురస్కార మహోత్సవం ఈరోజు జరిగింది. జిల్లాలో దాదాపు 32 గ్రామాల్లో మా దేవాంగ విద్యార్థులు ఉన్నారు. దాదాపు ఇది మేము స్టార్ట్ చేసి 22 సంవత్సరాలు అవుతుంది. 2004లో మేము ఇది స్థాపించడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది పిల్లలలో మోటివేట్ అయ్యి ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. ఈ సంవత్సరం మనం పరిశీలించినట్లయితే దాదాపుగా 23 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా 32 గ్రామాల నుంచి దాదాపుగా 22 మంది ఫస్ట్లో, అదేవిధంగా 15 మంది సెకండ్ ప్లేస్లో సాధించడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఫస్ట్ 583 మార్క్స్తో మొట్టమొదటి ర్యాంక్ సంపాదించడం జరిగింది. అదేవిధంగా 581 జక్రాన్పల్లి, అదేవిధంగా 579 మచ్చర్ల, 583తో పెరిగిటు విద్యార్థి మొట్టమొదటి స్థానాన్ని సంపాదించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో పలు దేవాలయాలలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం మరియు పరిసర ప్రాంతాలలో పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించి ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట సమయాన్ని తాము పరిశుభ్రం కోసం కేటాయించి ఆర్మూర్లోని పలు కాలనీల్లో నిర్వహించడం జరుగుతుందని, నేడు ఆలయాల్లో శుభ్రం చేసి తమ గంట సమయాన్ని శుభ్రత కోసం కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ప్రశాంత్, రాజ్ కుమార్, గణేష్, గంగారం తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి పెద్ద ఎత్తున హస్తం గుడికి చేరుతున్నారని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండలం దేవునిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు దేవాయి మరియు ఆమె భర్త గంగరాములు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. సునీల్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్, స్వామి, కన్నె సురేందర్, కుంట రమేష్, శేఖర్, అనంతరావు, గోపాల్ నాయక్ తదితరులు ఉన్నారు. విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విశ్వకర్మ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన
10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విశ్వకర్మ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భయం లేకుండా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. అన్ని విధాలుగా విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బొమ్మెన శంకర్, నటరాజ్, లక్ష్మీనారాయణ, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. TSSSC బోర్డ్ 2024-25లో నేను 583 మార్క్స్ సెక్యూర్ చేసుకున్నాను. ఈ అవార్డు ఇచ్చినందుకు అసోసియేషన్కి థ్యాంక్స్, వివా అసోసియేషన్కి చాలా థ్యాంక్స్. ఆ విద్య అనేటువంటిది మనం బాగా పట్టించుకున్నట్టయితే మనను అడిగేవారు ఎవరు ఉండరు. మన సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది, మంచి స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులంతా ఇంకా బాగా కష్టపడాలి. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కష్టపడ్డారు, అంతేనంటారా? ఫస్ట్ అందులో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు చదువుకోబట్టి? ఇది కాన్సన్ట్రేషన్ పెట్టాలి మనం. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలైన పోచమ్మలకు గంగా జలాలతో అభిషేకం చేసి కళ్ళు నైవేద్యంగా సమర్పించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేల్పూర్ గ్రామంలో గ్రామ దేవతలైన పోచమ్మలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తున్న ఆనవాయితీగా గంగా జలాలతో గ్రామ దేవతలకు అభిషేకం చేసి కళ్ళు నైవేద్యాలు పెడుతుంటామన్నారు. పోచమ్మల ఆశీర్వాదంతో వేల్పూర్ గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండి పిల్ల పాపలు సుఖ సంతోషాలతో అందరూ సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ వారు, కుల సంఘాల పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు, పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. నేడు బోధన్ డివిజన్ పరిధిలోని సాటాపూర్ మరియు బోర్గాం గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి పశువుల కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య పశువుల కొనుగోలుకు సంబంధించినటువంటి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి అధికారి విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో బోధన ఏసీపీ శ్రీనివాస్, రేంజర్ ఎస్ఐ చంద్రమోహన్, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. వితౌట్ పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుని ఇక్కడి నుంచి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ వాడు జీపీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి ఆడ అమ్మినట్టు జీపీ వాళ్ళు పర్మిషన్, తర్వాత డివిఎస్ఓ గారు వాళ్ళ టీం ఇక్కడికి వచ్చిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆ పశువుని ఎందుకోసం తీసుకెళ్తున్నారని సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇప్పుడు వచ్చే వారంలో మనకి బక్రీద్, ఈదుల్ అదా పండుగ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుల్ని ట్రాన్స్పోర్టేషన్ కానికుండా, అట్లానే ఏవైతే బ్యాన్ ఉన్నాయో కొన్ని క్యాటిల్ని మనం ఆవులు సాక్రిఫైస్ చేయడం, కొన్ని క్యాటిల్ కొన్ని బ్యాన్ ఉన్నాయి. వాటిని కూడా వాటిని ఇక్కడ సేల్ కానీ అమ్మడం కానీ కొనడం కానీ జరగనీయకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పనిచేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. యూపీఎఫ్ కన్వీనర్గా
బొల్లా శివశంకర్, కోఆర్డినేటర్గా ఆలకుంట హరి, అడ్వైజర్గా గట్టు రామచంద్రరావు, మరో 50 మందిని కన్వీనర్లుగా నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఐక్య పోరాటాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టిందన్నారు. అనేక పోరాటాలతో సాధించుకున్న బీసీ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చే వరకు తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలోకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడబలుకొని బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజ్లో పెట్టే కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలోనే బీసీ బిల్లులు సాకారమయ్యేందుకు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. పెంచిన రిజర్వేషన్లను అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు విడమరిచి చెప్తామన్నారు. బీసీలందరినీ ఒక్క తాటిపై తీసుకొచ్చి రిజర్వేషన్లను సాధించి తీరుతామన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో పలు విత్తనాలు, ఎరువుల దుకాణాలను వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి లావణ్య, ఎస్ఐ మహేష్ శనివారం తనిఖీ చేశారు. విత్తనాలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. విత్తనాలకు సంబంధించిన స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని, రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేసి దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. విక్రయాలకు సంబంధించిన బిల్లులు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. అన్ని లైసెన్సులకు సంబంధించిన రిజిస్టర్లను విధిగా మెయింటైన్ చేయాలి. తప్పనిసరిగా మండల వ్యవసాయ అధికారితో సంతకం చేయించాలని, ఎట్టి పరిస్థితుల్లో లూజ్ సీడ్ అమ్మరాదని తెలిపారు. ఎప్పటికప్పుడు వచ్చిన స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలని, అన్ని లైసెన్సులను కనబడే విధంగా డిస్ప్లే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లావణ్య, ఎస్ఐ జి మహేష్, విత్తన డీలర్లు తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యాలయంలో టీయూసీఐ సెంటర్ అప్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదటి జిల్లా మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశానికి టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ముత్తెన్న అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధులు విధానాలపై చేసే పోరాటాలు విజయవంతం కావాలి అంటే అసంఘటిత కార్మికులందరూ ఏకమై వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ప్రపంచ అభివృద్ధి కార్మికుల పాత్ర రెండు విడదీయలేనివని, కార్మికులు లేకుండా ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచ మనుగడ సాగించలేదని, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారికి పనికి తగ్గ వేతనం, సమాజంలో గౌరవం ఇస్తున్నాయి. కానీ మన దేశంలో కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోగా అడుగడుగున అవమానాలే, శ్రమకు తగ్గ ఫలితం అటుంచి కనీస వేతనాల ఊసు కూడా లేదన్నారు. ముఖ్యంగా గత 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయని, బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఉప్పు, పప్పులు, మంచినూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజల వినియోగ వస్తువులపై, రోగుల మందులు, గోళీలపై, చివరకు పిల్లల చదువులు, చాక్ పీసులు, పెన్సిళ్లపైన కూడా ట్యాక్సులు వేస్తుందన్నారు. అందుకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కార్మిక, కర్షక, విద్యార్థి, యువకుల కోరికలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న వీరి విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలే ఈరోజు ప్రధానమైనవని టీయూసీఐ మా ఆహ్వాన సంఘం సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఐక్య ఉద్యమాలకు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చింది. ఆ పిలుపుని వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, గ్రామీణ బంధు కూడా పిలుపునిస్తూ ఉన్నాయి. వీటిని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము దేశ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తాము.
గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి వారిని యుద్ధ ప్రాతిపదికన పర్మనెంట్ చేయాలని రాష్ట్ర అధ్యక్షులు దాసు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దర్పల్లి మండల కేంద్రంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛ తెలంగాణలో సఫాయి కార్మికుల పాత్ర కీలకమని సెల్యూట్ పెట్టి సన్మానాలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయడంలో జాప్యం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికుల సమస్యలపై సమ్మె చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేసి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. సమ్మె సందర్భంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క, భూపత్ రెడ్డి ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మె శిబిరాలకు వచ్చి మద్దతు పలికినారని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసే బాధ్యత మాది అంటూ హామీ ఇచ్చారని ఆయన మరోసారి గుర్తు చేశారు. అతి తక్కువ వేతనాలతో, పెరిగిన ధరల భారంతో నిజ వేతనాలు తగ్గిపోయి దినదిన గండంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సఫాయి కార్మికులను నేను ఆదుకుంటానని చెప్పినావు. సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్ళు అని చెప్పి కేసీఆర్ సల్యూట్ చేసి మోసం చేసిండు. నువ్వు అట్లా చేయకుండా ఒకటే విషయం, వెంటనే వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి ఐఎఫ్టీగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే నీకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, కానీ అందరికంటే తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జనం కోసం సేవ చేసే దాంట్లో అగ్రగణ్యులు మొదటి వరుసలో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ వారి కార్మికులకు వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి ఐఎఫ్టీగా మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే ఆ విషయంపై స్పందించి గ్రామ పంచాయతీల కార్మికుల పర్మనెంట్ విషయం ప్రకటించాలని చెప్పి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ గ్రామ దేవతల పండగ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండలంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాలు ఎత్తుకుని, మంగళహారతులు పట్టుకుని, సాంప్రదాయ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ గ్రామంలో మరియు గ్రామ పొలిమేర వద్దకు చేరుకొని అక్కడ నిలుపుకున్న గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మృగశిర కార్తీక ముందు ఈ పండుగను నిర్వహిస్తామని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట, ప్రజలు సుభిక్షంగా ఉంటాయని వారు తెలిపారు. ఇంటికొక్కరు చొప్పున బోనాలు ఎత్తుకుని పాటలు పాడుతూ పోతరాజుల నృత్యాలతో గ్రామ దేవతల విగ్రహాల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్ళు, మేకలను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటామని వారు అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలైన పోచమ్మలకు ఘనంగా బోనాలను సమర్పించారు. ప్రతి సంవత్సరం గ్రామ దేవతలైన పోచమ్మలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, బోనాలను సమర్పించడం వలన గ్రామంలో ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండడం జరుగుతుందని గ్రామ ప్రజల నమ్మకం కనుక ప్రతి సంవత్సరం బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించి గ్రామ ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గత 2 రోజులుగా జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తలకు నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలా బాబు, జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు కులము, మతము, పార్టీ అవగాహనపైన, పార్టీ నిర్మాణం, కర్తవ్యాలు అనే అంశాలపైన వివరించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ప్రజల్లో విదేశాలను రెచ్చగొట్టడానికి కులం, మతం ప్రాతిపదికన ప్రజల్లో అనైక్యతను సృష్టిస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కొరకు ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణతో పాటు పసుపు బోర్డు వల్ల రైతులకు ప్రయోజనం మెరుగుపరచడానికి రైల్వే లైన్, డబుల్ లైన్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పెంపుదల కొరకు ఇచ్చిన హామీని అమలు జరపాలని, మహిళలకు 2,500 రూపాయల వృత్తి చెల్లింపు కొరకు కానీ, విత్తనాభివృద్ధి సంస్థ పరిశ్రమల నెలకొల్పుట గురించి కానీ, తెలంగాణ యూనివర్సిటీ నిధుల కేటాయింపు కొరకు, హాస్పిటల్లో వైద్యం మెరుగుదల కొరకు పోరాటాలను కొనసాగిస్తామని తెలిపారు. విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం
కష్టజీవులను ఐక్య పోరాటాల ద్వారా సంఘటితపరచాలని అన్నారు. సిపిఎం పార్టీ కార్యకర్తలు ఉద్యమాల్ని ఉధృతం చేయడానికి ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయి అనేటువంటిది ప్రధానంగా జిల్లాలో బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ప్రజా సమస్యలు ఈ పెన్షన్ పెంపుదల కానీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయడంలో కానీ అట్లాగే విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడంలో కానీ సింగూరు జలాల్ని నిజామాబాద్ జిల్లాకు కేటాయింపు చేయడంలో కానీ ఎత్తిపోతల పథకానికి నిధుల్ని కేటాయించడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. వరి కొనుగోలులో విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి పలువురి పరామర్శ. బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేసే వరకు యూపీఎఫ్ పోరాడుతుందని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి. ఆర్మూర్ రీజియన్ వ్యాప్తంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించిన పలు గ్రామాల ప్రజలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.